శ్రీమన్మహాగణాధిపతయే నమః. సాయినాథ పరబ్రహ్మణే నమః. విశ్వకర్మ పరబ్రహ్మణే నమః. సదానివృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం దిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ముఖ్యంగా మనము ప్రస్తుత కాలంలో వివాహ జీవితానికి సంబంధించి జ్యోతిషాస్త్ర రీత్యా ఒక్కొక్క రాశి వారు కొన్ని సందర్భాలలో అనుకోని కళ్యాణ సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. కొందరి జీవితాలలో కళ్యాణం కాలేదని ఒక సమస్య అయితే, కొందరి జీవితాలలో కళ్యాణం అయిన తర్వాత సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారిని మనం చాలామందిని గమనించాం. అటువంటి సందర్భంలో అసలు ఈ వివాహ జీవితానికి సంబంధించిన సమస్యలు ఏ ఏ గ్రహాల కారణంగా ఎదుర్కోవడం జరుగుతుంది, మనము కళ్యాణానికి సంబంధించి పిల్లలకు సంబంధించి భవిష్యత్తులో వివాహ జీవితానికి సంబంధించిన సమస్యలు రాకుండా ఉండడానికి ఏదైనా పరిహారం ముందుగా చేసుకునే అవకాశం ఉందా లేదా అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చా, తెలుసుకునే అవకాశం ఉందా లేదా అనేది కూడా మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్క రాసుల వారికి వివాహం అంటేనే మానవ జీవితంలో తల్లిదండ్రుల దగ్గర వారి యొక్క పిల్లలు 25 సంవత్సరాలు ఎంతో గారాభంగా ఒక సెక్యూరిటీగా పిల్లలను పెంచడం జరుగుతుంది. తరువాత ఆడపిల్లలను ఒక జీవిత భాగస్వామికి అప్పగించేటప్పుడు అనేక రకాలుగా వారి యొక్క భవిష్యత్తుకు సంబంధించి పరిశీలించి జాతక పరిశీలన చేసి వివాహం చేయడం జరుగుతుంది. అయినప్పటికీ కొన్ని వివాహం అయిన తర్వాత సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారిని మనం చాలామందిని గమనిస్తూ ఉంటాం. అటువంటి సందర్భంలో వివాహానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలి అంటే కళ్యాణానికి ముందు ఏ ఏ గ్రహాలకు ఏ ఏ రాసులు వాళ్ళు ఎటువంటి పరిహారాలు ఆచరిస్తే వివాహ జీవితంలో సమస్యలు లేని జీవితాన్ని పొందుతారు అన్న అంశాన్ని మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రత్యేకంగా మానవ జీవితంలో విద్య, ఉద్యోగం, తరువాత కళ్యాణం. ప్రతి తల్లిదండ్రులు మంచి విద్యను అందిస్తారు. ఒక మంచి ఉద్యోగాన్ని కల్పించడానికి విద్య ద్వారా మనకు అన్ని రకాల సదుపాయాలు అవకాశాలు కల్పిస్తారు. విద్యా ఉద్యోగంతో పాటు వివాహం అయిన తర్వాత వారికంటూ ఒక కుటుంబం జీవితం ఏర్పడుతుంది. కాబట్టి ఆ వివాహ జీవితానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కళ్యాణానికి సంబంధించిన విషయాలలో మనం ఏ ఏ పరిశీలనలో సమస్యలు లేని జీవితాన్ని పొందుతారు అన్న అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రత్యేకంగా ప్రతి ఒక్క కళ్యాణానికి సంబంధించి ప్రతి ఒక్కరి జీవితంలో వివాహానికి సంబంధించి వధూవర పొందనలు పరిశీలించేటప్పుడు వధూవర గణనమేళ చక్రం అని ఒకదాన్ని పరిశీలించి దాంట్లో అష్టకూట వర్గం అంటారు. 8 రకాల పాయింట్లలో అంటే నాడీ కూటము, భగుట కూటము, రాశి కూటము, నక్షత్ర కూటము, వశ్య కూటము, ఇట్లా 8 రకాలను పరిశీలించి 36 పాయింట్లకు 18 పాయింట్లు వస్తే కళ్యాణానికి అనుకూలమని, 18 పాయింట్ల కంటే తక్కువ వస్తే కళ్యాణానికి అనుకూలం కాదని, కళ్యాణము 18 పాయింట్ల కంటే ఎక్కువ వస్తే చాలా ఉత్తమోత్తమైనదిగా భావిస్తూ ఉంటారు. కానీ జ్యోతిష్ శాస్త్రం ప్రకారము ప్రతి ఒక్కరి జీవితంలో వివాహానికి సంబంధించి వీరికి వివాహం చేయవచ్చు అని తెలుసుకోవడానికి ఒక సాధారణ పట్టిక మాత్రమే. ప్రత్యేకంగా సప్తమ స్థానాన్ని, కళత్ర స్థానాధిపతి ఉన్న స్థానాన్ని బట్టి మాత్రమే వివాహ జీవితంలో వారు ఎటువంటి స్థితిగతులు పొందగలరో వివరంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది జ్యోతిష్ శాస్త్రం పరిజ్ఞానం ఉన్న మాలాంటి వారు మాత్రమే దీని గురించి పరిశీలనలో వివరంగా తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. జ్యోతిష్ శాస్త్రంలో మనకు ఏదైనా ఒక పంచాంగం కొన్నప్పుడు అందులో వధూవర గణనమేళ చక్రమని వధువు యొక్క పట్టిక నిలువుగాను వరుడి యొక్క పట్టిక అడ్డంగాను నిర్మాణం చేసి అందులో కొన్ని సంఖ్యల ఆధారంగా ఈ యొక్క లైన్కి ఆపోజిట్ లైన్లో వరుడి యొక్క నక్షత్రాన్ని బట్టి ఒక సంఖ్యను కేటాయించి వీరికి ఇన్ని పాయింట్లు వచ్చాయని చెప్పడం జరుగుతుంది. కేవలం పాయింట్లతోనే వివాహ జీవితాన్ని నిర్ణయించకూడదు అన్న సత్యాన్ని తెలుసుకొని వివాహానికి సంబంధించి వారి ఇరువురి జాతకాలలో సమస్యలు లేని జీవితాన్ని అందించాలి అంటే ఏదైనా జాతకంలో దోషాలు ఉన్నప్పుడు దోషాలను ప్రత్యేకంగా వాటి యొక్క పరిహారాలను ముందుగా తెలియజేసి ఆ తర్వాత వివాహం చేయడం వల్ల సమస్యలు ఉండవు అనేది తెలుసుకోవాలి. ప్రత్యేకంగా మనం ఇన్ని రకాలుగా చెప్తున్నాం, పాయింట్లను బట్టి పరిశీలన చేస్తాం. అదేవిధంగా జ్యోతిష్ శాస్త్రంలో జాతక చక్రాన్ని బట్టి పరిశీలన చేస్తాం. కానీ మరొక తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే ఆడపిల్ల మెచ్యూర్ అవుతుందో పుష్పవతి అయిన తర్వాత ఆ రోజు ఉన్న నక్షత్రము చేసుకునే భర్త నక్షత్రం ఒకటి కాకూడదు. ఇది జ్యోతిష్ శాస్త్రంలో సప్తమ స్థానాన్ని బట్టి మనం చెప్పడానికి లేదు. అదే వధువుల గణనమేళ చక్రాన్ని బట్టి చెప్పడానికి లేదు. మనం ఎన్ని రకాలుగా చూసినప్పటికీ కూడా ఈ యొక్క విధానంలో కూడా
అమ్మాయి యొక్క మెచ్యూర్ అయిన రోజున్న నక్షత్రము, చేసుకునే భర్త నక్షత్రం ఒకటి కాకూడదు. అలా ఉన్నప్పుడు మాత్రమే వివాహం చేయాలి. అదేవిధంగా జన్మ లగ్నానికి, ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టిన జన్మ లగ్నానికి అష్టమ లగ్నం అనేది వివాహానికి పనికిరాదు అన్న అంశాన్ని తెలుసుకొని వివాహం చేయాలి. ఊరికి ఏదో పాయింట్లను చూసేసి వీళ్ళిద్దరికి కళ్యాణం సెట్ అయింది, అమ్మాయి నక్షత్రానికి అబ్బాయి నక్షత్రం సెట్ అయింది అనేది సరైన పద్ధతి కాదు. ఒక 100 ఏళ్ల జీవితాన్ని పిల్లలకు అందిస్తున్నాము అంటే దానికి విశేషమైన పరిశీలనలో మాత్రమే ఖచ్చితంగా వారికి అటువంటి వైవాహిక జీవితాన్ని అందించగలుగుతున్నాం. పూర్వకాలంలో కుటుంబంలో జాతకాల రీత్యా ఒక పెద్దవాళ్ళు అటు 7 తరాలు ఇటు 7 తరాలు వాళ్ళ యొక్క వంశాంకురాన్ని పరిశీలన చేసి ఆ ఇంటి పిల్లను కళ్ళు మూసుకొని వివాహం చేసుకొని సుఖ సంతోషాలతో జీవించిన వాళ్ళు ఉన్నారు. ప్రస్తుత కాలంలో 36 పాయింట్లకి 33 పాయింట్లు వచ్చి 3వ రోజు విడిపోయిన వాళ్ళు ఉన్నారు. మా అమ్మాయికి జాతక చక్రం చూసామండి, 36 పాయింట్లకి 33 పాయింట్లు వచ్చాయి, చాలా అద్భుతమైన సంబంధం అని చెప్పి అంటారు. కానీ కరెక్ట్గా ఒక నెల గడిచేసరికి ఏమిటోనండి మంచి సంబంధం అని చెప్పి చేశాము, అబ్బాయి మంచివాడు కాదు, అబ్బాయి వాళ్ళ కుటుంబం మంచిది కాదు, అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు మంచిది కాదు అని వెంటనే ఇలా మాట్లాడుతూ ఉంటారు. కొందరు తల్లిదండ్రులు అయితే ఎన్ని సంబంధాలు చూసినా పిల్లలకు కుదరట్లేదని సిద్ధాంతం తెలిసిన వారి దగ్గరికి వచ్చి, గురువుగారు ఎలాగైనా మా అమ్మాయికి చాలా అంటే 1.5 సంవత్సరం తర్వాత ఈ సంబంధం వచ్చింది, ఎలాగైనా మీరు ఓకే చేయండి, మా అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాము అని చెప్పి అంటారు. ఇక్కడ వీళ్ళు తీసుకునే తొందరపాటు నిర్ణయాల వల్ల వాళ్ళకి ఏదో అవమానం జరుగుతుందనో, పెళ్లికి పోయినా మీ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదని ఎదుటి వాళ్ళు ఎవరు అడుగుతున్నారని కనుక ఆడపిల్లకు పెళ్లి చేస్తే ఆ పాప సమస్యలతో ఇబ్బందికరమైన జీవితాన్ని పొందుతుంది. ఎందుకంటే అక్కడ ఏదో ఒకటి కాదు సంబంధం చేయాల్సింది. ఆ అమ్మాయికి ఒక 100 ఏళ్ల జీవితాన్ని ఇస్తున్నామనంటే 1-10 సార్లు ఆలోచించి చేయాలి. ఇక్కడ తొందరపాటు నిర్ణయాల వల్ల కొందరి జీవితాల్లో సమస్యలు ఎదుర్కొంటుంటే మరికొందరి జీవితాలలో వివాహానికి సంబంధించి ఈ యొక్క వధూవరుడి గంధమేళ చక్రాన్ని చూసి మా అమ్మాయికి ఈ సంబంధం ఓకే అవుతుందండి, చాలా బాగుంది, అబ్బాయి వాళ్ళ కుటుంబం చాలా బాగుంది అని చెప్పి చేసేసి తర్వాత ఇబ్బంది పడుతున్న వాళ్ళని మనం గమనిస్తూ ఉంటాం. ఇక ఇటువంటి సమస్యలు రాకుండా ఉండడానికి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వీడియో ద్వారా కొన్ని విషయాలు ఒక్కొక్క రాశుల వారిగా తెలుసుకునే అవకాశాన్ని కల్పించాలనే సంకల్పంతో ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి, మరిన్ని వివరాలు తెలుసుకోండి. మీకు ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, వాటి మీద కూడా మరిన్ని వీడియోలు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందకరమైన జీవితాన్ని వివాహ జీవితం ద్వారా అందించాలనే మా యొక్క ఈ ప్రయత్నంలో చూసిన ప్రతి ఒక్కరూ కూడా దీన్ని తెలుసుకొని మరికొందరికి తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇక ఒక్కొక్క రాశుల వారిగా మనం వివరంగా తెలుసుకుందాం. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి ప్రత్యేకంగా గురువు అధిపతి. గురువు అంటేనే దేవతల గురువు బృహస్పతి. గురువు అంటే జ్ఞానప్రదాత, విశ్వాసానికి, నీతి నిజాయితీకి, ధర్మానికి అధిష్టాన దేవుడిగా మనం చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా విశ్వాసపాత్రులై ఉంటారు ఈ ధనురాశి వాళ్ళు. కొన్ని సందర్భాలలో ఖచ్చితంగా మాట్లాడే స్వభావం ఉన్నప్పటికీ ఎదుటివారికి అర్థమయ్యే రీతిలో చెప్పగలిగిన వాళ్ళను ఈ యొక్క ధనురాశి జాతకులుగా చెప్పవచ్చు. ప్రత్యేకంగా వీరి యొక్క జీవితంలో దాంపత్య జీవితానికి సంబంధించి కళ్యాణానికి సంబంధించిన పరిశీలనలో కానీ లేదా వివాహం సంబంధించిన పరిశీలనలో కానీ గురుగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గురువు 6, 8, 12 స్థానాల్లో కనుక లగ్నాధిపతి 6, 8, 12 స్థానాల్లో కనుక ఉన్నట్లయితే ధార్మికత తగ్గడము, ఎమోషనల్ డామినేషన్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అంటే నువ్వు ఇలా చేయకపోతే నేను ఇలా అయిపోతాను, లేదా నీకోసమే నేను బ్రతుకుతున్నాను, లేదా నువ్వు ఇలా చేస్తేనే నేను నీతో ఉంటాను అని ఎదుటివారి యొక్క వీక్నెస్ తెలుసుకొని వీళ్ళు ప్రవర్తించడం జరుగుతుంది. ఎందుకంటే వీరు చేసే తప్పును బయటపడకుండా లేదా కొన్ని సందర్భాలలో భర్త యొక్క తప్పును సరిచేయాలనే పద్ధతిలో లేదా భార్య యొక్క తప్పును సరిచేయాలనే పద్ధతిలో ఎమోషనల్ డామినేషన్ అనేది ఖచ్చితంగా ఈ యొక్క ధనురాశి జాతకులకు జరుగుతూ ఉంటుంది. ప్రత్యేకంగా ఈ రాశి వారికి కొత్త ఆలోచనలతో నూతన జీవితాన్ని పొందడానికి, దాంపత్య జీవితంలో సంతోషాలని పొందలేనప్పుడు ఇతరులపై ఆలోచన పెంచుకుంటారు. కొన్ని సందర్భాలలో కొంతమందికి మాత్రమే ఇది జరుగుతుంది. ప్రత్యేకంగా గురు బలం అనేది లేని వారికి, పాపగ్రహాల దృష్టి అధికంగా ఉన్న వాళ్లకు వారి యొక్క ఆలోచన ప్రక్కదోవ పట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ప్రతి ఒక్క విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఈ యొక్క కుజుడు శుక్రుడితో కలిసినందువల్ల కూడా ఈ యొక్క పాపగ్రహాలతో సంబంధం వల్ల ఎక్స్టర్నల్ మ్యారియల్ అఫైర్స్కి దగ్గరవుతారు. ప్రత్యేకంగా ఇతరులకు ఆకర్షకులు అయ్యేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తారు. శుక్రుడు సప్తమంలో ఉన్నప్పుడు లేదా రాహువుతో కలిసిన
దాంపత్య జీవితానికి సంబంధించి కొన్ని విషయాలలో ఇతరులకు దగ్గరవడము, అవి కుటుంబంలో తెలిసేలా కొన్ని సందర్భాల్లో ప్రవర్తించడము, కొన్ని సంబంధాలు బయటపడము, తద్వారా జీవిత భాగస్వామితో విరోధాలు ఏర్పడడం లాంటివి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అదేవిధంగా రాహు యొక్క ప్రభావం వల్ల 7, 5, 12 స్థానాల్లో ఉన్నప్పుడు రహస్య ప్రేమలు, ఎమోషనల్ డామినేషన్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. రాహు శుక్రుడితో కలిసినప్పుడు ఈ రాశి వారికి తాత్కాలిక ఆనందాల కోసం ఇతరులకు దగ్గరయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. చంద్రుడు పాపగ్రహ దృష్టితో ఉన్నప్పుడు లేదా 12వ స్థానంలో ఉన్నప్పుడు దాంపత్య జీవితంలో కొంత దూరాన్ని మెయింటైన్ చేయడము, తద్వారా కొంత శారీరక సంతోషాల కోసం ఇతరులకు దగ్గర లాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఈ యొక్క ధనురాశి వారికి ఖచ్చితమైన నిజాయితీగా ఉండే పద్ధతి అంటే ఎంతో ఇష్టపడతారు. ఎక్కడైతే ఖచ్చితంగా ఉండాలో అక్కడ ఎదుటివారు వారికి జీవితాంతం కలిసి ఉండవలసిన వారు లేనప్పుడు వీరి ఆలోచన ప్రకారము వీరి ఆలోచన విధానం మార్చుకునే ప్రయత్నం చేస్తారు. తద్వారా దాంపత్య జీవితంలో సమస్యలు తలెత్తడానికి కారణమవుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక చింతనతో భగవంతునికి దగ్గరయ్యే ప్రయత్నం చేయడము, భగవంతునికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం లాంటి ప్రయత్నాల వల్ల జీవిత భాగస్వామితో ఏర్పడిన సమస్యలన్నీ తొలగిపోయేందుకు కారణమవుతాయి. ప్రత్యేకంగా ఈ రాశి వారు గురుగ్రహానికి సంబంధించిన మంత్రపఠనం ఓం దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అనే యొక్క గురుగ్రహ మంత్రం కానీ, ఓం బృం బృహస్పతియే నమః అనే మంత్రాన్ని కానీ ప్రతినిత్యము 16 సార్లు పఠిస్తూ గురుగ్రహాన్ని మనసులో ధ్యానించినట్లయితే జీవిత భాగస్వామికి సంబంధించిన ఎటువంటి సమస్యలున్నా తొలగిపోతాయి. ప్రత్యేకంగా గురుబలంతో వివేకంతో వారు తీసుకునే ఆలోచన దాంపత్య జీవితంలో సమస్యలు లేని జీవితాన్ని కల్పించబడుతుంది అనేది సత్యాన్ని తెలుసుకోవచ్చు. ప్రత్యేకంగా జీవిత భాగస్వామితో నిజాయితీగా ఉండాలి. ఈశ్వరునికి గోముఖ జలాభిషేకం అంటే ఈశ్వరునికి అభిషేకం చేసే సందర్భంలో నందీశ్వరునికి కూడా అభిషేకం చేస్తూ నందీశ్వరుని యొక్క పాదాల దగ్గర అంటే గోముఖ భాగంలో శివలింగ స్థాపన చేసి గోవు మీద చేసిన జలాభిషేకం ఈశ్వరునికి సమర్పించబడేలా ఉండాలి. అలా గనక అభిషేకం చేసినట్లయితే గురుగ్రహాన్ని యొక్క సంపూర్ణమైన ఫలితం లభిస్తుంది. వారి యొక్క దాంపత్య జీవితంలో సమస్యలు తొలగిపోతాయి.